అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. ఆ సింహం అడవిలోని జంతువులను ఇష్టం వచ్చినట్టు వేటాడేది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ కలిసి, ఇలా సింహం మనల్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంటే జంతువులు బయటకు రావడానికే భయపడిపోతున్నాయి. అలా కాకూడదంటే మనందరం కలిసి సింహం వద్దకు వెళ్ళి మాట్లాడుదాం అని అనుకుంటాయి. జంతువులన్నీ కలిసి సింహం వద్దకు వెళ్ళి, ఇలా మీరు వేటాడడం వల్ల అడవిలోని జంతువులు తమ స్థావరాల నుండి బయటకు రావడానికే భయపడుతున్నాయి. కాబట్టి మీరు ఏ జంతువును వేటాడవద్దు. రోజుకు ఒక జంతువు చొప్పున మేమే మీ వద్దకు వస్తాం అని అంటాయి. అప్పుడు సింహం, కష్టపడి వేటాడాల్సిన పని లేకుండా నాకు రోజు ఆహారం దొరికితే అంతకన్నా ఏం కావాలి అని అనుకొని జంతువులు చెప్పిన మాటకి ఒప్పుకుంటుంది. ఆ రోజు నుండి సింహానికి ఆహారం అవ్వడం కోసం రోజు ఒక జంతువు చొప్పున సింహం వద్దకు వెళ్ళేది. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు ఓ కుందేలుకు వస్తుంది. కుందేలుకు మాత్రం సింహం దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేక ఎలా తప్పించుకోవాలా అని అనుకుంటుంది. అలా ఓ బావి వద్ద కూర్చొని ఆలోచిస్తుండగా కుందేలుకు ఒక ఉపాయం తడుతుంది. నిదానంగా సింహం వద్దకు వెళ్తుంది కుందేలు. ఆలస్యంగా వచ్చిన కుందేలుతో సింహం కోపంగా, ఏంటి కుందేలు, ఇంత ఆలస్యంగా వచ్చావు? నాకు ఆకలేస్తుంటుందని తెలీదా అని అంటుంది. అప్పుడు కుందేలు భయం నటిస్తూ, తెలుసు మహారాజా, నేను తొందరగానే బయలుదేరాను. కానీ దారిలో ఒక సింహం అడ్డుపడి నన్ను ఆపింది. నేను తొందరగా వెళ్ళాలి, మా మహారాజుకి ఆకలేస్తుంటుంది అని అన్నాను. అప్పుడు ఆ సింహం, ఈ అడవికి నేనే మహారాజుని, నన్ను ఓడించి అప్పుడు మీ సింహాన్ని మహారాజుని చెప్పుకోమను అని అంది మహారాజా అని అంటుంది కుందేలు. కుందేలు మాటలు విని కోపంతో ఊగిపోతుంది సింహం. నన్ను ఆ సింహం వద్దకు వెంటనే తీసుకెళ్ళు, ఇప్పుడే దాని అంతు చూస్తాను అని అంటుంది సింహం. అప్పుడు కుందేలు సింహాన్ని అడవిలో ఉన్న ఓ పాడుబడిన బావి వద్దకు తీసుకెళ్తుంది. ఆ సింహం ఇందులోనే ఉంది మహారాజా అని బావిలోకి చూపిస్తుంది కుందేలు. కోపంతో ఉన్న సింహం బావిలోకి చూస్తుంది. బావిలోని నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసి అక్కడ మరో సింహం ఉందనుకుంటుంది. బావిలోకి చూస్తూ కోపంగా గర్జిస్తుంది. తన ప్రతిబింబం కూడా గర్జించగానే మరో సింహం తనని చూసి గర్జిస్తుంది అనుకొని దాన్ని చంపేయడానికని బావిలోకి దూకుతుంది. బావిలో పడ్డ సింహం బయటకి రాలేక నీళ్లలో మునిగి చనిపోతుంది. సింహం బారి నుండి తప్పించుకున్నందుకు సంతోషంగా వెళ్ళిపోతుంది కుందేలు. తనను తాను కాపాడుకోవడమే కాకుండా అడవిలోని జంతువులన్నింటినీ కాపాడినందుకు మిగతా జంతువులు కుందేలుని ఎంతో మెచ్చుకుంటాయి. ఇలా ఎలాంటి సమస్యనైనా తెలివిగా ఆలోచిస్తే అందులో నుండి తప్పకుండా బయటపడవచ్చు.